వెల్కమ్ టు హెల్త్ కేర్. మే 6th వరల్డ్ ఆస్తమా డే. మరి ఈ డే ఆవశ్యకత ఏంటి? ఈ డే సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఆస్తమాను కంట్రోల్ చేయగలరా, క్యూర్ చేయగలరా, లేటెస్ట్ మెడిసిన్స్ ఏంటి, ఆస్తమా ట్రీట్మెంట్స్లో అందరూ గమనించుకోవాల్సిన విషయాలపై అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు, ఆస్తమా స్ప్రెడ్ కాకుండా అంటే ఎక్కువగా ర్యాంపెంట్గా లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు అందించడానికి గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రఫీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. అంటే మీరు ఒక సీనియర్ మోస్ట్ పల్మనాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ కదండి. ఈ వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా థీమ్ గురించి, అసలు ఈ ఆస్తమా డే ప్రత్యేకత గురించి ఒకసారి చెప్తారా? ఆస్తమా అనేది వరల్డ్ ఆస్తమా డే ఈరోజు అంటే మొదటి మంగళవారం మేలో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటారు. ఇది ఆస్తమా యొక్క లక్షణాలతో కూడి అంటే శ్వాసకు సంబంధించి శ్వాస ఇబ్బంది కలిగి మొట్టమొదటిగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా 1792లో గుర్తించబడింది చెప్తే, ఆల్మోస్ట్ 1800స్లో. సో అప్పటి నుంచి తీసుకుంటా వస్తే ఇది చాలా రకాలుగా అంటే మొదటిగా దీన్ని బ్రాంకియల్ ఆస్తమా అన్నారు. బ్రాంకియల్ ఆస్తమా అంటే బ్రాంకై అంటే శ్వాస తీసుకునే నాళాల్లో వచ్చే శ్వాస తీసుకునే ఇబ్బందికి కలిగే జబ్బు కాబట్టి దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అన్నారు. ఆస్తమా అనే పదం కూడా మనము లాటిన్ అమెరికన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. హిపోక్రేట్స్ యాక్చువల్లీ దీన్ని కాయిన్ చేశారు ఈ టర్మ్ అనమాట. అయితే ఆ విధంగా చేసుకుంటూ వస్తూ నేను ఆస్తమాని ఏ విధంగా మనము అందరికీ ట్రీట్మెంట్ ఏ విధంగా మనకు ఇవ్వగలము అనే దాని గురించి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో వస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వితౌట్ ఫెయిల్ ట్రీట్మెంట్ టు బీ అవైలబుల్ టు ఆల్ అనే విధమైన, అంటే తెలుగులో తీసుకుంటే దీన్ని ఆస్తమా విద్యా సాధికారికత అని చెప్పి అనొచ్చు. అలాగా ఈ థీమ్తో ఈసారి వచ్చాను. అంటే అందరికీ ఇన్హేలర్ అందుబాటులో ఉండడము, దాని యొక్క అవలంబన, దాన్ని వాడే విధానము అదంతా కూడా తెలియపరచడం అనేది యాక్చువల్గా ఈ థీమ్లో ఉందన్నమాట. అంటే ఇంత ఓల్డ్ డిసీజ్ అంటే ఈ సమస్య నాగరికతకి, అర్బనైజేషన్కి రిలేటెడ్ కాదంటారా? అంటే ఇంతకుముందు కూడా ఉంది ఈ సమస్య. డెఫినెట్గా అంటే నాగరికతకి క్లోజ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఆస్తమా యొక్క పేషెంట్స్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఎక్కువగా మనము నగరలో నివసించే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే చుట్టూతో ఉండే పొల్యూషన్ కానీ, కారకాలు వేటినైతే అలర్జీకి సంబంధించిన కారకాలు కానీ, పొల్యూషన్కి సంబంధించిన కారకాలు కానీ, లేకుంటే కెమికల్ ఇండస్ట్రియల్కి సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ కూడా తత్వం మనిషిలో ఆస్తమా యొక్క తత్వం ఉంటే దాన్ని ప్రేరేపించగలుగుతాయి. ఆ విధంగా వాళ్ళు ఆస్తమాగా మారగలరు. అంటే అందుకే దీన్ని జెనెటిక్ కూడా డిసీజెస్గా ఫినోటైప్ కూడా చెప్పారు. అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మ నానమ్మల్లో ఉంటే పిల్లల్లో రావచ్చా గ్రాండ్ చిల్డ్రన్లో అనేది కూడా చూస్తుంటాం. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ అన్న థీమ్ తోటి వరల్డ్ ఆస్తమా డే చేసుకుంటున్నాం కదండి. అంటే ఇన్హేలర్ అనేది ఆస్తమా ట్రీట్మెంట్లో అంత ప్రాధాన్యత సంతరించుకుందంటారా? యాక్చువల్లీ ఆస్తమా ట్రీట్మెంట్స్లో మొదటిగా తీసుకుంటే ఎక్కువగా మనకు మాత్రల పరంగాను లేకుంటే ఇంజెక్షన్స్ పరంగాను ఇవ్వాల్సి వచ్చింది. అది ఎప్పుడు ఇచ్చారు? ఎక్కువగా ఆస్తమా అటాక్స్ అంటే ఎక్కువగా ఒక్కసారిగా ఆసుపత్రికి రావడము, క్యాజువాలిటీకి రావడము, ఎక్కువ ఇబ్బంది పడి శ్వాస అందనట్టు ఆగిపోయి ఒకటేసారి హాస్పిటల్కి రావడం జరిగినప్పుడు ఆ మందులు వాడాం. కానీ ఆస్తమాని యొక్క కంట్రోల్ చేసే విధానంలో తీసుకుంటే ఇన్హేలర్ను మించిన సాధనం లేదు. ఈ ఇన్హేలర్ అనేది వేరే టర్మ్స్ కూడా ఉన్నాయి. దీన్ని పఫ్ అని కూడా అంటారు. ఇన్హేలర్ని పఫ్ అంటారు, లేదంటే బ్రీదింగ్ అలర్జీ పఫ్ అని చెప్పి కూడా అంటారు. సో ఇది దీంట్లో ఉండే బెనిఫిట్, ఇన్హేలర్ ఇంతకు మునుపు యాక్సెప్టెన్స్ అనేది లేకుండే. అంటే ఒక విధమైన అది వాడితే ఏంటో అది అలవాటైపోతుంది, దానివల్ల ఎక్కువ ప్రమాదకరము, మనము బానిసలు అయిపోతాం దానికి, అలాంటి ఒక ఇది ఉంది. కాకపోతే ఇన్హేలర్ వాడడంలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మైక్రోడోస్లో మనకు మెడిసిన్ మోతాదు ఉంటుంది. అంటే మైక్రోడోస్ అంటే చాలా తక్కువ మోతాదులో మందు ఉండడం, అది రక్తంలో ప్రవహించి రక్తంలో చేరకపోవడం, అంటే సిస్టమిక్ ఎఫెక్ట్స్ కానీ బయో అవైలబిలిటీ కానీ అంటాం దాన్ని, అది ఎక్కువగా ఉండకపోవడం వలన
డైరెక్ట్గా లంగ్స్ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లో లోకల్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి వేరే జబ్బులు ఉన్నవాళ్ళు, లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఇతరత్ర సిస్టమిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, గుండె దడ ఉన్నవాళ్ళు, ఇలాంటి రకరకాల హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఎన్ని రకాలుగా సిస్టమిక్ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఇది వాడడం వలన మోతాదుని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ బెనిఫిట్ని తీసుకోవచ్చు. అండ్ అలవాటు అవడం అనేది ఇది మంచి వ్యసనం అని చెప్పొచ్చు. కానీ చాలా మందికి ఒక అపోహ, ఇన్హేలర్ వాడితే ఇంకా లైఫ్ లాంగ్ అది అలవాటు పడిపోతాం, మెడిసిన్స్ తోటే మ్యాక్సిమం మేనేజ్ చేసి తప్పని పరిస్థితుల్లో అయితేనే ఇన్హేలర్కి వెళ్ళాలి అనుకుంటారు. కానీ అది ద అదర్ వే రౌండ్. ఎందుకు అంటే చూడండి, మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటే గ్రామ్ లెక్కన ఉంటుంది మందు, టాబ్లెట్స్ తీసుకుంటే అట్లీస్ట్ మిల్లీగ్రాముల లెక్కన ఉంటుంది, చాలా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా 500 mg to 50 mg. దీంట్లో మైక్రోగ్రామ్స్ అంటే 1000వ వంతు తక్కువ మందును మీరు తీసుకొని లోకల్గా అది తన పని చేసుకొని శ్వాసలో వదిలి వెళ్ళిపోతుంటే అది తీసుకోవడం మంచిదా, లేకుంటే చాలా వరకు మీ బాడీలోకి మందుని తీసుకెళ్ళి అది జీర్ణ వ్యవస్థ ద్వారా వెళ్ళి లివర్, కిడ్నీ ద్వారా తన యొక్క మెటబాలిజం చేసుకొని తర్వాత తన ప్రభావం చూపడం, ఇవన్నీ కూడా కష్టమైన పని. అయితే ఆస్తమాకి ఎప్పుడు ట్రిగ్గర్స్ ఉంటాయండి, ఈ ట్రిగ్గర్స్ లేకుండా కూడా ఆస్తమాకి గురయ్యే రిస్క్ ఉంటుందా, ఎలర్జెన్స్ ఉంటుంటాయా వీళ్ళందరికీ, అదే రీజనా? ఆస్తమాకి కారణాలు పలు రకాలు ఉన్నాయి. ఒకటి, ముందు నేను ఇందాక చెప్పినట్టు తత్వం ఉండడం, అంటే జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ ఉంటే వాళ్ళల్లో నార్మల్గా అందరూ ఉండే ప్రభావం, అంటే ఏదైనా అలర్జన్ కానీ అలర్జీకి సంబంధించిన కారకాలు కానీ మనకు వాయువులో ఉంటే అవన్నీ మనం పీల్చడం వలన అందరూ రియాక్ట్ అవ్వాలని లేదు. అంటే ఆ తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయ్యి దాన్ని శ్వాసకోశ నాళాల్లో ఒక కుంచుకుపోవడము, ఆ విధంగా శ్వాస అందకపోవడము, పిల్లి కుంత లాంటి శబ్దం రావడం, ఈ విధంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ కారకాలు తీసుకుంటే చాలా వరకు మనం చూస్తున్న మన డస్ట్, ఇండోర్ డస్ట్ అంటాం, బయట ఉండే దుమ్ము ధూళి కంటే కూడా ఇంటి లోపల పేరుకుపోయిన దుమ్ము ధూళి అనేది ఎక్కువ కారకము, మొదటిది. రెండవది తీసుకుంటే మనం ఉండే శుభ్రత తీసుకుంటే కాక్రోచ్ ఎక్స్క్రీటా అంటాం, వంటగదిలో కానీ అక్కడ కానీ అన్ని చోట్ల ఇన్సెక్ట్ ఎక్స్క్రీషన్, వాటిలో ఉండే అవి యాక్చువల్లీ అలర్జన్స్. థర్డ్ తీసుకుంటే అగ్రికల్చరల్ కూడా, అంటే మనకు ఫామ్ ల్యాండ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, ఫ్లవర్, పోలెన్ పుప్పొడి రేణువులు, ఇలాంటివి న్యాచురల్గా ఉండే కారకాలు. కానీ ఈ మధ్య మనం అంటున్నట్టు మెట్రోలో తీసుకుంటే అన్ని రకాల కెమికల్స్, ఫ్యూమ్స్, పర్ఫ్యూమ్స్ తీసుకోవచ్చు, కెమికల్స్ తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ గ్యాసెస్ తీసుకోవచ్చు, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్. అది కూడా మనల్ని ఎక్కువగా ఇన్స్టిగేట్, అంటే అది కూడా ప్రేరేపించి రియాక్షన్ చేసి ఆస్తమా యొక్క లక్షణాలను బయటపడేలాగా చేయొచ్చు. ఓకే, మీరు చెప్తున్నట్టు అంటే సముద్ర సాఫ్ట్ టాయ్స్ కానీ ఇంట్లో పెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కాజ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా తత్వం ఉన్న వాళ్ళలో, అందుకంటే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, నేను ఎప్పటి నుంచో మా ఇంట్లో పెట్టుందండి, నాకేం ఇబ్బంది లేదు, ఇప్పుడే వస్తుందంటే ఆ కారణం వేరే అని చూడొచ్చు. కాబట్టి కొత్తగా మీరు ఏమైనా పెట్టి ఇంట్లో తీసుకొస్తే యూజువల్గా పిల్లల్లో మనం చూస్తాం తుమ్ములు ఎక్కువ రావడం, వాళ్ళు ఎక్కువగా దగ్గుతోనూ ఆయాసంతోనూ బాధపడుతున్నారు అంటే వాళ్ళకి ఆ తత్వం ఉందనేది మనం చూడాల్సి ఉంటుంది. యూజువల్గా పెట్స్లో బర్డ్ డ్రాపింగ్స్ కూడా ఎక్కువ. బర్డ్ డ్రాపింగ్స్ అంటే అవి వాటి రెట్ట లేకుంటే రెక్కలతో ఝులిపించి ఆ దుమ్ము కూడా ఇళ్ళ విండోస్లోనూ సీలింగ్స్లోనూ కూర్చొని, కాబట్టి మన హైదరాబాద్ వెరీ పాపులర్ విత్ పావురాలతో. సో కొంతమంది ఇళ్లలో చూసాం మేము, 1-2 పేషెంట్స్ చూస్తే వాళ్ళు 30 రకాల బర్డ్స్ ఇంట్లోనే పెట్టి ఉన్నారు. బర్డ్ లవర్స్ అంటే ఇంట్లోనే క్లోజ్ స్పేస్లో అంత పెట్టడం వలన అది ఆ వాతావరణంలో ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది నట్స్, ఫ్రూట్స్ అలర్జీస్లో, అంటే సీ ఫుడ్ ఉండొచ్చు, కొంతమందికి ప్రాన్స్, ష్రింప్, సీ ఫుడ్ పడకపోవడం, ఇమీడియట్ రియాక్షన్ రావడం జరుగుతుంది. కొంతమందిలో నట్స్, ఎస్పెషల్లీ మనం యూరోపియన్స్లో కానీ ఇండియన్స్లో కూడా ఎక్కువ చూస్తున్నప్పుడు పీనట్ అలర్జీస్, అదర్ నట్ అలర్జీస్ కూడా ఉంటుంది. ఇవి యూజువల్గా చాలా త్వరగా చిన్న వయసులోనే తెలిసిపోతుంది. కాకపోతే వాయువులో ఉండే కణాల్లో ఉండే అలర్జన్స్ అనేవి కొద్దిగా హెచ్చుతగ్గులు, సీజనల్ వేరియేషన్స్, వాతావరణ మార్పులతో కూడి కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ని తీసుకుంటే వాళ్ళు సంవత్సరాంతము మొత్తం మందు తీసుకుంటూ ఉండాలి, వాళ్ళ షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంచడానికి. యూజువల్గా ఆస్తమా పేషెంట్స్లోకి వచ్చేసరికి సీజనల్ వేరియేషన్స్ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తాం. కాల్ చేద్దామండి. హలో ఓకే, హలో ఓకే.
ఆస్తమా సరిగ్గా అదుపులో లేదు అనడానికి కొన్ని సిగ్నల్స్ కానీ కొన్ని సంకేతాలు ఉంటాయా? వాళ్ళు ఏదో బాగానే మేనేజ్ చేస్తున్నాంలే, మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు చాలామంది. మన దాంట్లో ఏ క్రానిక్ డిసీజ్ అయినా మెడిసిన్ ఒకటి వేసేసుకొని పని చేసుకుంటారు. అసలు సరైన డోస్ కాదు, సరిగ్గా మేనేజ్ చేయట్లేదు అనడానికి మీరు ఎలాంటి ఇండికేషన్స్ తీసుకుంటారు? సరైన డోస్ కాదు, సరైన మోతాదుల మందు తీసుకోవట్లేదు అనేది పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి మనకు తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది పూర్తి నిడివి, అంటే రోజు తీసుకోకపోవచ్చు. ఎప్పుడో నాకు ఆయాసం అనిపించినప్పుడు ఆ రోజు నేను ఇన్హేలర్ పఫ్ వాడాను, తర్వాత వదిలేసాను అంటారు ఒకటి. రెండోది మాత్రతో మేనేజ్ చేశానంటారు. ఆ వచ్చిన రోజు బాగుంది, ఆ రోజు యాంటీ అలర్జిక్ మెడికేషన్ వేసుకున్నాను, నెక్స్ట్ డే బాగుంది అంటారు. మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ వాళ్ళకు ఆ ఇబ్బంది ఎదురవుతుంది. ఇది కంట్రోల్లో ఉన్నట్టు కాదు. రెండో రకం ఏంటంటే ఒక్కసారిగా బ్రిటిల్ ఆస్తమాస్ అని ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, ఒక్కసారి డైరెక్ట్గా క్యాజువాలిటీకి రావడం జరుగుతుంది. తీవ్రమైన ఇబ్బంది, శ్వాస ఇబ్బంది ఎదుర్కొని ఒకటేసారి రావడం. కొంతమంది నార్మల్ అలర్జీ ఉంటుంది, అంటే నాకు ఆస్తమా లేదు, నాకు ఊపిరి శ్వాస ఇబ్బంది లేదు, ఉత్త దగ్గు మాత్రమే ఉంటుంది, పొడి దగ్గు అంటారు. దాని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలు, ఒక్కోసారి తీవ్రమైన లక్షణాలు, రెండు విధాలుగా. సో ఎక్కువగా శ్వాస ఇబ్బంది పడి ఒక్కసారిగా ఆక్సిజన్ అందక రావడం అనేది మనం ఎలాగూ అది చూస్తాం. ఈ చిన్న చిన్న లక్షణాల్లో లైక్ కొద్దిపాటి దగ్గుంది, లేదంటే ఎప్పుడో ఒక్కసారి ఆయాసం అనిపిస్తుంది, లేదు కొద్దిపాటి శ్రమ చేశాక కొద్దిగా ఒక మెట్లు ఇంతకుముందు 2-3 స్టేర్స్ అంటే 3 అంతస్తులు సులభంగా ఎక్కగలను, ఇప్పుడు 2 అంతస్తులు ఎక్కిన తర్వాత 3వ అంతస్తుకి నాకు పిలికుతు రావడం మొదలవుతుంది. ఈ తేడాలు వాళ్ళు చూస్తున్నారు, కానీ దాన్ని నేను రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది అంటారు. నేను చెప్పేది అదే, అంటే ఈ యొక్క వ్యాధి లక్షణమే కంటిన్యూస్గా ఉండదు, కొంచెం ఫిజికల్గా ఎగ్జర్ట్ అయినా లేదంటే ఎక్స్పోజ్ అయినా అప్పుడు అది బయటపడుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఆస్తమా మేనేజ్మెంట్లో బయాలజిక్స్ అనేది వింటున్నాము, అవేంటి, ఆ మెడిసిన్స్ వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ అసలు దీర్ఘకాలికంగా ఉండే ఆస్తమాను ఎలా మేనేజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ కేర్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ అన్న థీమ్ తోటి వరల్డ్ ఆస్తమా డే జరుపుకుంటున్నాం. మరి ఇన్హేలర్ ప్రాధాన్యత ఏంటి, ఆస్తమా ట్రీట్మెంట్లో గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, వివరాలన్నీ అందిస్తున్నారు గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రఫీ గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. హలో 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 మేడం, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం, నేను 3 years నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాను. కరెక్ట్ గా బ్రీత్ తీసుకోలేకపోతున్నాను. అది ఆస్తమానా అని తెలితే ఆస్తమా ఏం లేదు, మీకు లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి, ఆస్తమా ఏం లేదని చెప్తున్నారు. కానీ బ్రీతింగ్ షార్ట్ బ్రీతే వస్తుంది సార్, నాకు కంప్లీట్ గా తీసుకోలేకపోతున్నాను. ఇంకోటి షార్ట్ బ్రీత్ అయ్యేసరికి అంత తల తిరిగినట్టు, కళ్ళకి చీకటి వచ్చినట్టు అట్లా అవుతుంది. ఏ స్మెల్ కూడా నేను తీసుకోలేకపోతున్నాను. పర్ఫ్యూమ్స్ కానీ, ఆల్ అవుట్ కానీ, అగరబత్తి, ఏ స్మెల్ కూడా, హాట్ ఉండే ఏ స్మెల్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఓకే, అది ఏంటా తెలియట్లేదు సార్. అంటే మీరు చెప్పే లక్షణాలను బట్టి ఏంటంటే ఎప్పుడైనా ఇన్స్టిగేటరీ ఫ్యాక్టర్, అంటే ఇప్పుడు కెమికల్ కానీ, ఫ్యూమ్ కానీ అలాంటిది ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ఒక్కసారిగా శ్వాస ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. ఇది ఆస్తమా లక్షణమే, కాదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఎప్పుడైతే మీరు డాక్టర్ని పర్యవేక్షణలో చూపించడానికి వెళ్ళారో అప్పుడు ఆ లక్షణాలు లేకపోవచ్చు ఒకటి. ఇది షార్ట్ టర్మ్గా మీకు వస్తుంది పోతుంది. అందుకని ఇది తేలాలి, ఇది ఒక విధంగా నిర్ధారించాలి అంటే మాత్రం మీకు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇతరత్ర బ్లడ్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్ ఈ లెవెల్స్ అనేది, అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ అనేది, ఇట్లా కొన్ని ఒక పట్టికతో కూడిన కొన్ని పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, నేను ఇందాక మీరు చూసింటే చెప్పాను, ఆస్తమా లక్షణాలు అనేవి కంటిన్యూస్గా, పూర్తిగా కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరము లేదు, వస్తుపోతూ ఉంటాయి, అలా కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి చూపించాక దాన్ని మనం ఒక నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకసారి పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో ఒకసారి చూపిస్తే దీన్ని సరైన నిర్ధారణ చేయొచ్చు. ఆస్తమాన్ని నిర్ధారించే పరీక్షలు అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ స్పైరోమెట్రీ, ఇవే అంటారా? స్పైరోమెట్రీ వన్ ఆఫ్ ద లంగ్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో అలాగే ఇప్పుడు తీసుకుంటే చిన్నపిల్లలు ఆ స్పైరోమెట్రీ చేయలేరు, లేదు వృద్ధులు కూడా, ఎక్కువ లంగ్ కెపాసిటీ లేని వాళ్ళు కూడా ఇది ఒక ఫోర్స్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఆ గ్రాఫ్ గురించి కంప్యూటర్లో వస్తుందన్నమాట. అది చేయలేని పక్షంలో ఇంపిడెన్స్ ఆసిలోమెట్రీ అనేది కొత్తది,
అలాగే ఈ ఆస్తమా అలర్జీతో కూడుకుని ఉందా, లేకుంటే అలర్జీకి సంబంధించిన కారకాలకి రియాక్షనరీగా ఎక్కువగా మనకు ఉందా అనేది తెలియడానికి ఫీనో ఫ్రాక్షనల్ ఆక్సిజన్ని, ఎగ్జైల్ ఆక్సిజన్ కూడా అది కూడా చెక్ చేస్తాం. సో ఇలాగా వీటిలో పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి బాడీ బాక్స్ అని కూడా ఉంది ఆస్తమాలో. ఈ అంటే 4-5 పరీక్షలు ఇవన్నిటిని కూడా ఒక క్లబ్ చేసి మనము పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. వీటిని ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది పల్మనాలజిస్ట్ నిర్ణయంలో చేసుకోవచ్చు. ఒకటి ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. హలో మేడం, వంశీ ఫ్రమ్ హిందూపురం మేడం. చెప్పండి వంశీ గారు. నార్మల్ గా ఇది 6 months నుంచి ఎప్పుడు జలుబు వస్తూనే ఉంటుంది మేడం. ఓకే, అది పల్మనాలజిస్ట్ చూపిస్తే ఆయన ముక్కు సరలేదు అంటున్నాడు సార్. ప్రతి ఒక్క టైంలో ఎవరి వలన కూడా ముక్కు సరలేదు, మీకు లోపల నాస్ట్రల్ క్లోజ్ అయినాయి, సర్జరీ చేయాలా అంటాడు. అయితే మెడిసిన్ ఎంత తీసుకున్నా క్యూర్ అవ్వట్లేదు సార్. ఎప్పుడు గాలి పీల్చుకోవడానికి ప్రాబ్లం గానే ఉంటుంది. మీరు ఇన్హేలర్ వాడుతున్నారా? అవును సార్, వాడుతున్నాం. నేసల్ స్ప్రే కూడా వాడుతున్నారా? స్ప్రేను ఇన్హేలర్ 2 వాడుతున్నాం సార్. అంటే అదే మీకు ఇక్కడ 2 లక్షణాలు. మీరు ఒకటి శ్వాస తీసుకునే దారిలో ఉండే ఏ అవయవాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇబ్బందులు కూడా శ్వాస ఇబ్బంది కలగజేయచ్చు. ఒకటి మీరు అంటున్నట్టు శ్వాస తీసుకునే నాస్ట్రిల్స్, ముక్కు ద్వారా తీసుకుంటున్నప్పుడు ముక్కు దూలము మధ్యలో చుట్టూ ఆ గాలిపోయే స్థానంలో కూడా అక్కడ కూడా ఇబ్బంది, ఏదైనా డిఎన్ఎస్ అంటాం, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని, ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా శ్వాస తీసుకునే ఇబ్బంది కావచ్చు. కానీ మీరు ఇంకో లక్షణం చెప్పారు, ఎక్కువ జలుబుతో కూడి ఉంటుంది అంటే డెఫినెట్గా ఇది అలర్జిక్ రిలేటెడ్గా కూడా ఉంది. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్ అలాంటిది లక్షణాలతో మొదలయ్యి తర్వాత ఊపిరితిత్తులకు చేరి ఆ విధంగా ఊపిరితిత్తులను కూడా ఇబ్బంది పెట్టి ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారని నేను అనుకుంటున్నా. డాక్టర్ చెప్పేది అది డిఎన్ఎస్ అంటే నేసల్ సెప్టమ్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది అనేది ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో ఒక సిటీ స్కాన్ కూడా వాళ్ళు చేస్తారు. చేసి నిర్ధారించి అవసరమైతేనే ముందుకు వెళ్ళొచ్చు. దానివల్ల కూడా సెకండరీగా ఆస్తమా లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ చెప్పింది నేను కరెక్టే కావచ్చు, కాకపోతే ఒకసారి మీరు ఇద్దరిని, ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ని ప్లస్ పల్మనాలజిస్ట్ని కూడా చూపించాక నిర్ధారణ చేశాక మాత్రమే ముందుకు వెళ్ళి సర్జరీ అనేది ఒక్కసారిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాడుతున్నారు కూడా నేసల్ స్ప్రే అండ్ ఇన్హేలర్, కాబట్టి నిర్ధారించిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. ఈ లక్షణాలు మీకు ఉన్నాయి అంటే యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకసారి చూపిస్తే మంచిది పల్మనాలజిస్ట్కి. ఇంకొక కాల్ చూద్దామండి. హలో 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 ఆస్తమాన్ని సరిగ్గా అదుపులో పెట్టలేని సందర్భాల్లో ఇంకా ట్రీట్మెంట్స్లో ఇంకో కొన్ని రకాల కొత్తదనాలు ఉన్నాయి కదండి, అవి ఏంటి? అసలు ఒక్కొక్కసారి స్మార్ట్ మానిటరింగ్ అని కూడా వింటాము, అవన్నీ ఏంటంటారు? ఇప్పుడు స్మార్ట్ మానిటరింగ్ అనేది ఎందుకు వచ్చింది యాక్చువల్లీ అంటే, ఇంత మునుపు చెప్పినట్టు ఒకసారి శ్వాస ఇబ్బంది కలిగినప్పుడు ఒక్కసారి రెస్క్యూ మెడికేషన్ మాత్రమే వాడుతున్నాం. రెస్క్యూర్ అంటే అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని రెస్క్యూ చేసే మెడిసిన్ మాత్రమే, ఆ డ్రగ్స్. అలా కాకుండా మెయింటెనెన్స్ మెడికేషన్స్ అంటే ఆస్తమా మళ్ళీ తన అటాక్ రాకుండా ఉండడానికి ముందుగానే శ్వాసకోశ నాళాల్లో ఉండే స్మూత్ మజిల్స్ రిలాక్స్డ్గా ఉండడానికి వాడుతూ ఉండడం అనమాట. అంటే ట్రిగ్గర్ పాయింట్ అయ్యి ఒక్కసారిగా కుంచుకుపోయి స్మూత్ మజిల్స్ కంట్రాక్ట్ అయ్యి ఒకసారిగా ఇబ్బంది కలిగి శ్వాస అందకపోవడం అది జరగకుండానే ముందు నుంచి కూడా రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇన్హేలర్ కూడా వాడతాం. సో ఇప్పుడు వస్తున్న మందుల్లో ఇప్పుడు కొత్త తరాల్లో చూస్తున్నాం అంటే ఈ గత 2 వారాల్లోనే మీరు హైదరాబాద్లోనూ లైక్ గ్లోబల్గా చూస్తే సో మెనీ కంపెనీస్ హ్యావ్ ఇంట్రడ్యూస్ ట్రిపుల్ థెరపీ. 3 మందులు కలగలిసిన ఒకటే ఇన్హేలర్ అనేది ముందుగా యుఎస్లో ఇంట్రడ్యూస్ అయింది, యూరోప్లో. సో మేము చూసాము అక్కడ ఇక్కడ 1-2 ఇండియాలో కూడా అవి కూడా అలాగే మందులు రావడం వల్ల ఏంటంటే ఒకటి లాంగ్ టర్మ్. అది ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఇమ్మీడియట్గా రెస్క్యూర్ ని మెయింటైన్ చేయడము ప్లస్ మెయింటెనెన్స్ చేయడము, రెస్క్యూ అటాక్ రాకుండా రెస్క్యూ చేయడము, ప్లస్ లాంగ్ టర్మ్ మోడిఫికేషన్ అంటే లోపల ఉండే శ్వాసకోశ నాళాల్లో ఉండే పై పొరల్లో ఉండే కణాల్లో ఇన్ఫ్లమేషన్ అయ్యి ఒకసారి ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఊపిరితిత్తులు అనేది మంచి స్పాంజ్ లాగా ఉండాలి, అవి బిగుతుగా అయిపోయి శ్వాస తీసుకునే అవి గొట్టాలనుకుందాం, అవన్నీ కూడాను ఒక్కసారిగా బిగుతుగా అయిపోయి
ఆ యాక్షన్ని కోల్పోవడం, అంటే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ యాక్షన్ని కోల్పోవడం జరగకుండా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ స్మార్ట్గా ఆ థెరపీ చేయడానికి ఈ విధమైన ఇన్హేలర్స్ వాడడం అవసరము. అందుగురించే ఈ ఇయర్ థీమ్లో కూడా కంటిన్యూస్గా ఇన్హేలర్ అవైలబిలిటీ అందరికీ అవసరము అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. అదే మేడం డాక్టర్తో మాట్లాడాలి. వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. అది ఏం లేదు సార్, ఇదివరకు ఒక బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లంగా ఉండింది. ఓకే, దానికి మామూలుగా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, డాక్టర్ ఏం చేశారంటే ఎక్కువ జలుబు వస్తా ఉండింది, ట్రీట్మెంట్ తీసుకున్నాను, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండింది. బెక్లెట్ 200 సెరోబిడ్ రాశారు డాక్టర్. ఓకే, అలెరిడ్ టాబ్లెట్ వాడమన్నాడు. ఓకే, వాడాను, బాగా క్యూర్ అయ్యింది, ఏం కాలేదు. మళ్ళీ ఎప్పుడైనా చలికాలం వచ్చినప్పుడు అలా అనిపిస్తుందండి. ఆ చలికాలం వచ్చినప్పుడు కూడా టాబ్లెట్లు వాడితే నయం అయ్యేది. మీరు ఇన్హేలర్ సంవత్సరాంతం వాడుతున్నారా? హోల్ ఇయర్ వాడుతున్నాం. ఓకే, అంటే మీరు ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ నేను చెప్పినట్టు మీకు ఆ ఇబ్బంది ఎక్కువగా కలగకుండా రెగ్యులర్గా ఇన్హేలర్ వాడుతున్నారు. సో ఈయన చెప్పిన లక్షణాల్లో నేను ఇందాక చెప్పింది యాక్చువల్లీ యాంటీ అలర్జిక్ మెడికేషన్ అవసరాన్ని బట్టి వాడుతున్నారు. సీజనల్గా ఎక్కువ ఇబ్బంది అయ్యి ఎక్కువ తుమ్ములు వచ్చి జలుబులు అట్లాంటివి తగ్గినప్పుడు యాంటీ అలర్జిక్ మెడిసిన్ డాక్టర్ గారు యాడ్ చేస్తున్నారు. రెండవది ఇన్హేలర్ అనేది, ఇక్కడ నేను పాయింట్ డ్రైవ్ చేస్తున్నది ఏంటంటే ఇన్హేలర్ అనేది సంవత్సరాంతము పూర్తిగా ఇయర్ లాంగ్ ఇఫ్ ఈజ్ యూజింగ్, ఆయన వాడుతున్నాడు అంటే ఆయన యొక్క వ్యాధి లక్షణాలు చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి. అయినా కూడా మనము ప్రేరేపితంగా ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అలర్జన్స్ కావచ్చు, లేదంటే స్మోక్ కావచ్చు, ఇంకో ఇతరత్ర కావచ్చు, లేదంటే మీకు మెటబాలిక్ డిజార్డర్ లైక్ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉన్నారు, ఇతరత్ర లక్షణాలు ఉన్న వ్యాధిగ్రస్తులై ఇబ్బంది పడ్డప్పుడు కూడా త్వరగా అటాక్ అయ్యి ఆస్తమా ప్రబలి బయటపడే ఇలాగ అలాంటి సమయాల్లో యు ఆర్ నీడింగ్ ఇట్ మోర్ అడిషనల్ మెడిసిన్ అలాగనమాట. ఓకేనండి డాక్టర్ రఫీ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. ఆస్తమా గురించి అవేర్నెస్ తోటి కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్జెన్స్ ఏంటో, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏంటో వాటిని గుర్తించి వాటికి వీలైనంత దూరంగా ఉండడం, ఆస్తమా మేనేజ్మెంట్లో ఇన్హేలర్స్ గురించి ఎలాంటి అపోహలు లేకుండా అలా ఉండడానికే మేక్ ఇన్హేలర్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ అనే ట్రీట్మెంట్లో ఒక పార్ట్గా తీసుకొని ఈ ఇయర్ థీమ్గా తీసుకొని ఆస్తమాలో ఇన్హేలర్స్ ప్రాముఖ్యత తెలుసుకొని ఆ ఇన్హేలర్స్ వల్ల ఆస్తమాని బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటూ, శరీరం మొత్తానికి మందు ప్రభావం లేకుండా ఓన్లీ లంగ్స్కే అప్లై అయ్యి వాళ్ళు స్మాల్ డోసెస్ తోటే ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోగలరంటూ ఈ వరల్డ్ ఆస్తమా డే థీమ్ కూడా తీసుకున్నారు. కాబట్టి ట్రీట్మెంట్ గురించి సరైన అవగాహనతోటి మా ఆస్తమాని కరెక్ట్గా మేనేజ్ చేయగలరంటూ డాక్టర్ ఎస్ఏ రఫీ గారు గచ్చిబౌలి కిమ్స్ హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.